హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క అటెండ్ అయ్యారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్త రామదాసు శ్రీరాముడికి పరమ భక్తుడని, ఆయనపై ఎన్నో కీర్తనలు ఆలపించారని చెప్పారు నేతలు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిలో సేవాభావం పెంపొందుతుందని చెప్పారు మంత్రులు. ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు, ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్ద ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు, అట్లాగే శ్రీమతి శోభారాజు గారు, అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ, శ్రీమతి శేషులత గారు, శ్రీమతి ప్రేమామూర్తి గారు, శ్రీమతి కోవెల శాంత గారు, శ్రీ డివి కృష్ణ మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి కట్టవలసినటువంటి డబ్బుల్లో భక్తి పారవశ్యంతో రాముడు నిర్మాణం కోసం కట్టారు కాబట్టి వారిని ఖైదు చేస్తే కూడా వారి భక్తిని వదిలిపెట్టకుండా కీర్తనల రూపేణ దాశరథి కీర్తనల్ని పెద్ద ఎత్తున చివరికి జైల్లో ఉండి కూడా, గోల్కొండ కోటలో జైల్లో ఉండి కూడా సంకీర్తనలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. సరే, ఎంత భక్తి పారవశ్యంతో ఉన్నా భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భగవంతుల్ని. సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. కంచర్ల గోపన్న గారి 372 భక్త రామదాస్ గారుగా ఏ నేలకొండపల్లె నుంచి రాముని కీర్తనలు, రాముని సేవలో తరించినారో ఈరోజు మనం హైదరాబాద్ నడిబొడ్డున వారిని జ్ఞాపకం చేసుకుంటూ నేలకొండపల్లెను కానీ, భక్త రామదాస్గా ఉన్నటువంటి కంచర్ల గోపన్నను కానీ, వారు ఆనాడు రాముడి పేరు మీద తీసుకున్నటువంటి భక్తి పారవశ్యమైనటువంటి పాటలను ఏ విధంగా కీర్తనలు చేసినారో ఈరోజు మనం అంతా కూడా మరొక్కసారి ఆ యొక్క జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన అలక్య మేడం గారికి, అదేవిధంగా ఎలా వెంకటేశ్వరరావు గారికి, మిగతా పెద్దలు ఇక్కడ పాల్గొన్నటువంటి రాఘవాచార్యులు గారికి, బ్రదర్స్ రాఘవాచార్యులు గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి తల్లులు, కళాకారులు అందరూ, కవిత ఏదైతే రామ కీర్తనలో భాగస్వాములు కావాలని వచ్చినో వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మరి అత్యంత ఉత్సాహంగా శ్రీ భక్త రామదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలను మా సోదరిమణి అలేఖ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారికి, పెద్దలు సోదరుడు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, వేదికను అలంకరించినటువంటి మరి కళాకారులకు, అదేవిధంగా వివిధ హోదాలలో వివిధ రంగంలో పనిచేసినటువంటి పెద్దలందరికీ, మరియు ఇక్కడ సంగీత నాటక కళామణులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా గతం లేకుండా వర్తమానం కానీ భవిష్యత్తు కానీ ఉండదు. కాబట్టి కళారంగ అభివృద్ధి కోసం, భక్తి భావన కోసం ఎంతో శ్రమించినటువంటి శ్రీ భక్త రామదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యంగా, మీలో ఉన్నటువంటి గొప్ప కళాత్మకతను కూడా మరి ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.